అధ్యాయము Proverbs chapter 11 verse 12. సామెతలు 11:12. We must understand that word of God tells the difference between a person of understanding and a person who doesn't have understanding. మరి దేవుని వాక్యము అర్థం చేసుకునే వారి విషయంలో మరి అపార్థం చేసుకునే వారి విషయంలో ఉన్నటువంటి తేడాను వివరిస్తా ఉంది. Kindly read the verse in Telugu. 11వ అధ్యాయంలోని మరి ఆ 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు. So whoever rejects or disqualifies his neighbor is a person without any understanding. చూడండి, బైబిల్ అంటుంది తన పొరుగు వారిని తృణీకరించేవాడు బుద్ధి లేనివాడు అని చెప్తాం. And next part of the scripture, మరి దాని తర్వాత ఉన్నటువంటి మాట ఏంటంటే ఏమని చెప్తుందంటే, kindly read. వివేకి అయిన వాడు మౌనముగా నుండును అని సెలవిస్తాము. So in the English version, when we read the scripture, it says a person of understanding will maintain peace with the neighbor. మరి ఇంగ్లీష్లో తర్జుమా చేసేటప్పుడు అందులో ఉన్నటువంటి భావం ఏంటంటే పిల్లరా, వివేకి అయిన వాడు ఆ పొరుగు వారితో సమాధానంగా ఉంటాడు. When we compare Iran and Israel, మరి మనము ఇరాన్తో ఇజ్రాయెల్ను కంపేర్ చేసినప్పుడు పోల్చినప్పుడు President Donald J. Trump told that both the countries have agreed for ceasefire. మరి ప్రెసిడెంట్ డొనాల్డ్ గారు చెప్పినటువంటి అధ్యక్షుడు ఏమని అన్నారంటే ఆ ఇరు దేశాల మధ్యలో సమాధానం నెలకొల్పాలి. And he declared this with much confidence because both the leaders of the countries agreed for ceasefire. మరి ఆ రెండు దేశాల నాయకులు మరి సమాధానాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. So when Trump told that there is a ceasefire between Israel and Iran, మరి ఆ ట్రంప్ గారు చెప్పినట్టుగా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ దేశం మధ్యలో ఏదైతే ఆ యొక్క అగ్ని ఒప్పందం ఏదైతే ఉన్నదో, we can see the difference between the person of understanding and the person who doesn't have understanding. మనం అక్కడ గమనించే విషయం ఏంటంటే మరి తన పొరుగు వారిని తృణీకరించేవాడు తన పొరుగు వారిని మరి అర్థం చేసుకునేవాడు గురించి అక్కడ అర్థమవుతుంది. So Israel stopped bombing Iran. మరి ఇస్రాయేలు ఇరాన్ మీద యుద్ధం చేయడము బాంబులు వేయడము ఆపుతాం. But Iran sent missiles right into Beersheba. కానీ ఇరాన్ మాత్రము బెర్షెబా అనేటువంటి స్థలం మీద బాంబులు వేసింది. And almost 5 people officially have been killed by that missile. మరి మిసైల్ ద్వారా 5 మంది ప్రజలు అధికారికంగా చనిపోయినారు. And many more missiles were sent into Israel from Iran even after the ceasefire was announced by President Trump. మరి అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అధికారిక ప్రకటన చేసిన తర్వాత ఆ మిసైల్ వచ్చి ఇజ్రాయెల్ మీద పడింది. So what we understand from Proverbs 11:12, మరి ఈ యొక్క 11వ అధ్యాయము మరి 12వ వచనము సామెతల గ్రంథం ద్వారా మనం ఏం అర్థం చేసుకోగలము? the people in Israel have understanding that they must stay still when they say we cease fire. మరి ఆ యొక్క పొరుగు వారిని తృణీకరించకుండా ఇజ్రాయెల్ అయితే ఇదిగో ఇది ఒప్పందము అని అనుకున్నాం కాబట్టి ఒప్పందానికి కట్టుబడి ఉంటామని అన్నారు. But Iran has failed to keep the word. కానీ ఇరాన్ మాత్రము తన ప్రమాణాన్ని నెరవేర్చే విషయంలో నమ్మకంగా లేదు. Now why Iran has sent the missile is, మరి ఇరాన్ మిసైల్ పంపడం అనేది, if you go and check Grok, how many of you know Grok? You know Grok? గ్రాక్ అనేటువంటి మాట తెలుసా అండి మీకు? Grok is the app given by Elon Musk. మరి ఇలాన్ మస్క్ అనేటువంటి వ్యక్తి ద్వారా ఇవ్వబడ్డ ఒక మ్యాప్ అది. Grok is like ChatGPT. మరి గ్రాక్ అనేది ఒక చాట్‌జిపిటి లాంటిది. If you ask anything, మీరు ఏదైనా అడిగితే it will give you the reply. అది మీకు రిప్లై జవాబు ఇస్తుంది. So Iranians said, మరి ఆ ఇరానియన్లు అంటున్నారు ఏంటంటే, according to Grok, ఆ గ్రాక్ ప్రకారంగా 962 times 960 సార్లు Israel did not maintain ceasefire with its neighbors. మరి ఆ ఇజ్రాయెల్ దేశము 960 సార్లు ఆ అగ్ని ఒప్పందాన్ని పాటించలేదు. మరి వారి పొరుగు వారితోటి అది పాటించలేదు. So we want to conclude now by saying, మరి ముగింపులో చెప్పాలనుకున్నది ఏంటంటే, the word of God is eternal. దేవుని వాక్యము నిత్యత్వము When we keep
peace with our neighbors, మనము మన సహోదరులతో పొరుగు వారితో సమాధానంగా ఉండాలి. it benefits everybody. మరి అది ప్రతి ఒక్కరికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. As book of Galatians chapter 6 says, మరి గలతీ పత్రిక 6వ అధ్యాయం చెప్తా ఉంది, whatever you sow you will reap. నువ్వు ఏదైతే విత్తుతావో దాన్నే కోస్తావు. Iran found out Israel failed 962 times. మరి ఇరాన్ చెప్తా ఉంది ఆ ఇజ్రాయేలీలు 960 సార్లు మీరినారు అని చెప్పి. And that's why they wanted to take advantage of this. మరి ఆ విధంగా వారు దీన్ని అవకాశంగా తీసుకొని ఇప్పుడు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. So let us pray. God, in Jesus' name, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి నజరుడైన యేసు నామమున help us to be full of understanding. ఇదిగో సమృద్ధిగా మేము అర్థం చేసుకునే కృపను దయచేయండి. Your word says in the book of Proverbs, ఇదిగో నీ వాక్యము సామెతల గ్రంథంలో సెలవిస్తా ఉంది, get wisdom, నీవు జ్ఞానమును పొంది and with wisdom also obtain understanding. ఇదిగో ఆ యొక్క జ్ఞానము చొప్పున వివేకమును అర్థం చేసుకునేటువంటి కృపను Today we want to call upon you, God. ఈ రోజున యేసు నామములో మిమ్మల్ని పిలుస్తున్నాము తండ్రి. నీకు Help వందనాలు. us to have wisdom and understanding. యేసు నామమున మాకు వివేచన ఆ జ్ఞానాన్ని దయచేయండి. Because every neighbor is looking to take advantage. ఇదిగో మా ప్రతి పొరుగు వారు కూడా దానికి అవకాశంగా తీసుకోవాలని అనుకుంటున్నారు. Every neighbor wants to misuse our peace and understanding with them. మా యొక్క మరి సమాధానాన్ని మాకున్నటువంటి అవగాహనను వారు మరి దురాలోచన చేస్తున్నారు. So we pray and ask you in Jesus' name. తండ్రి మేము యేసు నామమున నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. Every plan and plot of the neighbor, మరి ప్రతి పొరుగు వారి ఎడల ఉన్నటువంటి మా యొక్క వివేచన help us, O God, that they may understand us better. మరి వారు సరైన విధానంలో అర్థం చేసుకునే కృప దయచేయండి. That they may not be willing to put themselves in harm. వారు మరి దాన్ని సొంతంగా తీసుకొని మాకు హాని చేయకుండానట్లుగా సహాయం చేయండి. Give them understanding to repent and be submissive to us. దేవా వారు సమాధానపడి పశ్చాత్తాపపడి మాతో మరి నెమ్మదిగా ఉండటకు సహాయం చేయండి. Because greater is he who is in us than the one who is with them. yes lord మా మధ్యలో మాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడని వాక్యం Make సెలవిస్తాం. them to understand that the weapons may form from them. వారి నుండి వచ్చేటువంటి ఆయుధాల నుండి వారిని కాపాడండి. Weapons may be formed by them. వారికి ఏదైతే మరి ఆ ఆయుధాలు వారి నుండి తయారవుతున్నారు రూపించబడుతున్నాయో, But you have declared it will not prosper against us. yes నువ్వు తెలియపరిచావు నాయనా, మరి నీకు విరోధముగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లదన్నావు. So today we ask in Jesus' name. ఈ రోజు యేసు నామమున అడుగుచున్నాం నాయనా. Every person around us, మరి ప్రతి వ్యక్తి మా చుట్టుకొని ఉండగా give them better understanding about us, O God. ఇదిగో వారికి మంచి జ్ఞానమును తెలివిని అనుగ్రహించండి That ప్రభువా. they may not fight against us. ఇదిగో వారు మాకు విరోధముగా మరి యుద్ధము చేయకూడనట్లుగా ఆపండి తండ్రి. Because when they come against us, మరి వారు మాకు విరోధముగా వచ్చినప్పుడెల్లా you will be the one who will fight with them. yes మీరు మా పక్షముగా వారితో యుద్ధము చేయు దేవుడై ఉన్నారు. And they shall be no more. వారికి ఎన్నడూ ఉండరు. In Jesus' name we pray. యేసు నామమున మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Thank you so much. Thank you. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.